హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా శర్వనంద్ లాంటి యాక్టర్, అలాగే రాజశేఖర్ గారు కీలక పాత్రలో ఉండటంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. మరి ఈ సినిమా నిజంగా ఆ హైప్కి జస్టిస్ చేసిందా, లేకపోతే జస్ట్ స్టైలిష్ రేసింగ్ విజువల్స్ వరకు మాత్రమే లిమిట్ అయిందా? ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా మిక్స్డ్ వైబ్స్ ఇచ్చింది. ఫుల్గా కిక్ ఇవ్వలేదు. రేసింగ్ ఎపిసోడ్స్ అన్నీ లిటరలీ నెక్స్ట్ లెవెల్. కెమెరా యాంగిల్స్, స్పీడ్ ఫీల్, విజువల్స్ అన్నీ టాప్ నాచ్. క్లైమాక్స్ రేస్ అయితే గూస్ బమ్ స్టఫ్. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమాలో ఇలాంటి రేసింగ్ ఎక్స్పీరియన్స్ రేర్. టెక్నికల్గా సినిమా సాలిడ్. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ క్లీన్గా ఉన్నాయి. కానీ మెయిన్ హైలైట్ జిహా సౌండ్ డిజైన్. బైక్స్ రోర్ అయ్యే ప్రతిసారి థియేటర్ షేక్ అయినట్టు ఫీల్ అవుతుంది. లయన్ హంట్ థీమ్ కొన్ని చోట్ల ప్రాపర్ హై ఇస్తుంది, బట్ ఓవరాల్ మ్యూజిక్ కన్సిస్టెన్సీ మిస్సింగ్. ఇప్పుడు అసలు మ్యాటర్. స్టోరీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఓల్డ్ టెంప్లెట్ బ్రో. ఏమవుతుందో ముందే గెస్ చేసేయచ్చు. అదోకే, బట్ ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్గా ఉండాలి కదా. ముఖ్యంగా ఫాదర్ సన్ ట్రాక్ మాత్రం అస్సలు వర్క్ కాలేదు. ఒక్క ఎమోషనల్ సీన్ కూడా కనెక్ట్ కాలేదు. డైలాగ్స్ అయితే సీరియస్లీ చాలా వీక్. రాజశేఖర్ గారి క్యారెక్టర్ మాత్రం సాలిడ్. ఫుల్ స్టోయిక్ ఫాదర్ ప్లస్ కోచ్ వైబ్స్. అన్నెసెసరీ డ్రామా లేకుండా నీట్గా హ్యాండిల్ చేశారు. కానీ మిగతా సినిమా మొత్తం హాలీవుడ్ ఐడియా ప్లస్ తెలుగు సీరియల్ మెలోడ్రామా మిక్స్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో హీరో రేసింగ్ వదిలే రీజన్ డీసెంట్, కానీ ఎక్స్ప్లెయిన్ చేసే డైలాగ్స్ టోటల్ మిస్. అక్కడ స్ట్రాంగ్ ఎమోషన్ హిట్ అవ్వాలి, బట్ జస్ట్ 2 లైన్స్లో ఫినిష్ చేసినట్టు ఫీల్. ఇంపాక్ట్ జీరో. స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూజ్ మోడ్. ప్రెజెంట్ ప్లస్ ఫ్లాష్ బ్యాక్, ఇంకో ఫ్లాష్ బ్యాక్, ఇలా లూప్లో తిరుగుతూ ఉంటుంది. రీజన్ కోసం వెళ్తే ఇంకో సైడ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకో పెద్ద మైనస్ స్పూన్ ఫీడింగ్. ప్రతి చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయటం, రేస్లో ల్యాబ్స్ అనౌన్స్ చేయటం, అన్నెసెసరీ డీటెయిలింగ్. ఆడియన్స్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టు ఫీల్. ఎడిటింగ్ ఫాస్ట్గా కట్ కట్ కట్. ఇమోషన్స్ సెటిల్ అవ్వడానికి ఛాన్సే ఇవ్వలేదు. విలన్స్ కూడా 1 డైమెన్షనల్. వాళ్ల ప్రెజెన్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ లేదు. ఫైనల్గా రేసింగ్ ఎపిసోడ్స్ కోసం మాత్రం థియేటర్లో ట్రై చేయొచ్చు, ఎస్పెషలీ బిగ్ స్క్రీన్లో. అజయ్, బట్ ఓవరాల్ సినిమా మిస్డ్ ఆపర్చునిటీ అనిపించింది. మీరు చూసారా లేదా ప్లాన్లో ఉందా? కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే సేఫ్, కీప్ వాచింగ్ మూవీస్. బై గైస్.